హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం నెగిటివిటీ తెచ్చారో తెలుసా? తనుజకి నిన్న ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసింటే దానికి ఇంకా కొత్త అకౌంట్స్ తనుజ లైవ్లో చెప్పింది ఆల్రెడీ. ఇంకా ఎన్ని ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఫేక్ అకౌంట్స్ వస్తాయో ఇప్పుడు అని చెప్పి తనుజ ముందు ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది. సో ఎంత నెగిటివిటీ తెచ్చారో తెలుసా తనుజకి. మరి తనుజకి ఈ లైవ్తో నెగిటివ్ చాలానే వచ్చిందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. అలాగే తనుజ కావాలనే ప్రీ ప్లాన్డ్గా వచ్చింది అని చెప్పి కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి దాని ఏమంటారు, కళ్యాణ్ ఫ్యాన్స్ని సపోర్ట్ కోసమే ఇప్పుడు పవన్ హెల్ప్ చేశాడని చెప్పి ఆ రకంగా రకరకాల నెగిటివిటీతో మొత్తం సోషల్ మీడియా అంతా ఇది చేసేసారు పాపం. సో దాని గురించి ఈ వీడియో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు ఈ వీడియోలో ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అంతా చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఎండ్ వరకు చూసి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ వస్తే హైప్ కూడా ఇవ్వండి. ముఖ్యంగా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో తనుజ గురించి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి తనుజ అయితే లైవ్ చేసింది. ఎందుకు చేసింది అనేది, తను అందులో ఏం మాట్లాడుతుండేది అసలు ఎవరికి అర్థం కాలే నిజం చెప్పాలంటే. ఆ తరువాత అర్థమైంది ఏంటి అని అంటే, ఎవరో తను అన్నారు, దానికి తను రెస్పాండ్ అయ్యింది అని చెప్పి తర్వాత అర్థమైంది. లైవ్ మాట్లాడేటప్పుడు కూడా చాలామంది ఆడియన్స్కి అయితే అస్సలు అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. సో లైవ్ నేను కూడా చూశాను, లైవ్ ఆన్ చేసినప్పుడు నేను కూడా చూశాను. తను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుంది, ఏం జరిగింది అని నేను థింక్ చేశాను. కానీ ఆ తర్వాత తను ఎవరో ఏమో అన్నారు, సో అందుకే తను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి అర్థమైందనమాట. సో ముఖ్యంగా తను లైవ్ ఎందుకు చేసింది అని అంటే, ఎవరో పర్సన్, యూట్యూబ్ పర్సన్, సబ్స్క్రైబర్స్ తక్కువగానే ఉన్నారు. సో ఆ పర్సన్ ఎవరో కూడా నాకు కూడా తెలీదు. సో ఆ పర్సన్ ఎందుకు కళ్యాణ్ సాంగ్ రావట్లేదు అని తన వీడియోలలో అన్నాడంట. ఎంఎం టీం అడ్డుపడుతుంది, పిఎస్. ఆ పిఎస్ అనేది కూడా అప్పటికి చాలామందికి తెలియదు. పిఎస్ అంటే పవన్ సాయి అనే విషయం చాలామందికి తెలీదు. సో ఆ లైవ్ ద్వారా కొంతమందికి ఇంకా క్లారిటీగా అర్థమైందనమాట, పిఎస్ అంటే పవన్ సాయి అని చెప్పి. నిజంగా చాలామందికి పిఎస్ అంటే ఎవ్వరికి తెలీదు. అంటే ఎవరికి అంటే కొంత పీపుల్కి తెలీదు. పిఎస్ అంటే ఏంది, పిఎస్ అంటే ఏందని చాలామంది అడుగుతున్నారు. పిఎస్ అంటే పవన్ సాయి అనమాట. పవన్ సాయి ఎంఎం టీం అడ్డుపడుతుంది అని చెప్పి తనైతే అనడం జరిగిందంట. సో కొన్ని కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు, పవన్ సాయి ఎంఎం టీం ఇద్దరూ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్పడం జరిగిందంట. ఆ వీడియో తన వరకు వెళ్ళాయి. ఎన్ని వెళ్ళాయి ఏమో తెలియదు, కొంచెం ఎక్కువగానే వెళ్ళినట్టున్నాయి. అందుకే తను రెస్పాండ్ అయ్యింది ఏమో తెలియట్లేదు. సో వెళ్ళింది తను, అక్కడితో సమాధానం చెప్పింది. ఇంతవరకు ఎన్నో వచ్చినాయి కదా, దీనికి ఎందుకు రెస్పాండ్ అవ్వాలా? ఇంతకుముందు దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇంత నెగిటివిటీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చింది, ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు చూస్తే ఈ ఈ ఒక్క విషయానికి ఇంత రెస్పాండ్ అయ్యింది ఎందుకు? పైగా ఈ విషయం పెద్ద పబ్లిసిటీ కూడా కాలేదు, అయినా కూడా ఈ విషయానికి ఎందుకు రెస్పాండ్ అయ్యింది అంటే, పవన్ సాయి బిగ్ బాస్కి పోతున్నాడా? బిగ్ బాస్కి పోతుంటే తను గెలిపించాలని చెప్పి ముందే ప్రీ ప్లాన్డ్గా లైవ్కి వచ్చి పవన్ సాయినే కళ్యాణ్కి హెల్ప్ చేసింది అని చెప్పి చెప్పిందా అని ఇంకొంతమంది. నిజానికి చెప్పాలంటే పవన్ సాయి వెళ్తున్నాడో లేదో నో క్లారిటీ చెప్పాలంటే. సో ఒకవేళ వెళ్ళినా, బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తను ఫైనల్స్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తనుజా ఫ్యాన్స్ ఖచ్చితంగా పవన్ సాయికి అయితే వేస్తారు. ఖచ్చితంగా ఫినాలే వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి గెలుస్తాడో లేదో అది మనకైతే తెలియట్లేదు. సో ఆ గెలిపించడం కోసమే ముందే ప్రీ ప్లాన్డ్గా చేసిందని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏమో మనకైతే తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే తనుజ దీనికి రెస్పాండ్ అవ్వకపోవడమే మంచిగా అయ్యుండేది నిజం చెప్పాలంటే. నిజంగా తనుజ చెప్పేంత వరకు ఒకరు ఇలా అంటున్నారు, ఒక పర్సన్ ఇలా అంటున్నారు అని చెప్పి చాలామందికి తెలియదు. చాలామందికి ఒక ముక్కాలు భాగం జనాలకి తెలిసింది, 75% జనాలకి తనుజ ద్వారానే తెలిసింది, 25% జనాలకి ఆ వీడియోల ద్వారా తెలిసింటుంది. అంతేగాని తనుజ చెప్పడం వల్లనే చాలామంది ఆడియన్స్కి తెలిసింది, అంతేగాని లేకుంటే ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తనుజ చెప్పకపోయి ఉంటే చాలామందికి తెలిసేదే కాదు ఆ విషయం నిజం చెప్పాలంటే. మరి ఎందుకు వచ్చి తను రెస్పాండ్ అయిందో అసలు అర్థం కావట్లేదు. ముందే ఏమైనా వైరల్ అయిపోయి మళ్ళా నెగిటివిటీ వస్తుందేమో మా పైన, మళ్ళీ పవన్ బిగ్ బాస్కి వెళ్తే పవన్ సాయి గారి మీద వస్తుందేమో అని చెప్పి ముందే తను ఇట్లా అనుకొని వైరల్ అవ్వకముందే తన వాళ్ళకి క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి ఏమన్నా వచ్చిందో నాకైతే తెలియట్లేదు. నేనైతే ఇదే అనుకుంటా ఉన్నాను. సో క్లారిటీ ఇవ్వడానికే సో ఆ వీడియో ఏమైనా వైరల్ అయిపోతుందేమో, సో అప్పుడు ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంది, సో ముందే క్లారిటీ ఇక్కడ లైవ్లో ఇచ్చేద్దాము అని చెప్పి తను వచ్చినట్టు ఉందని నాకైతే అనిపించింది అనమాట. ఇంకొకటి కూడా, పవన్ సాయి కళ్యాణ్కి హెల్ప్ చేసినాడు,
అది తనే చెప్పింది కదా. అలాంటప్పుడు కళ్యాణ్ ఎందుకు పవన్ సాయి నేమ్ చెప్పలేదు? తనుజాకి ఒక ఫోన్ కాల్ చేస్తే ప్రాబ్లమ్ సెట్ చేసింది అని చెప్పాడు. సో అలాంటప్పుడు మరి కళ్యాణ్ తనుజ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇలా ఫోన్ చేశాను, తనుజ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసింది అని చెప్పి ఈ రకంగా అయినా కళ్యాణ్ చెప్పొచ్చు. ఒకవేళ పేరు బయటకు తీయకపోయినా కళ్యాణ్ చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ పవన్ సాయి కళ్యాణ్ హెల్ప్ చేస్తాడు, కళ్యాణ్ ఎందుకు చెప్పలేదో అర్థం కావట్లేదు. మరి అక్కడ ఏమన్నా ముందే ఏమన్నా మాట్లాడుకున్నారేమో, నా పేరు ఎక్కడ బయట చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఇంటర్నల్గా మాట్లాడుకున్నారేమో మనకైతే తెలీదు. కానీ ఇక్కడ కళ్యాణే ముందే అక్కడ చెప్పింటే చాలా పాజిటివ్ వచ్చేదనమాట నిజం చెప్పాలంటే. ఇట్లా తనుజ ఫ్రెండ్ ఇట్లా హెల్ప్ చేశారు, మంచి ఒక ప్రాబ్లం నుంచి నన్ను సాల్వ్ చేశారని కళ్యాణ్ చెప్పింటే పాజిటివిటీ ఇంకా ఎక్కువ వచ్చేదేమో, నెగిటివిటీ తగ్గిపోయేదేమో అని నాకైతే అనిపించింది. మరి అక్కడ కళ్యాణ్ ఎందుకు నేమ్ చెప్పలేదో తెలియట్లేదు. జస్ట్ తనుజాని ఇట్లా సాల్వ్ చేసింది అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత తనుజ వచ్చి లైవ్లో 1:30 వరకు కళ్యాణ్తో ఉండి, కళ్యాణ్ బయలుదేరిన తర్వాత ఆ తర్వాత పిఎస్ వచ్చాడు అని చెప్పి తనుజ చెప్తుందనమాట. తనుజ చెప్పింది కరెక్టే అనుకున్నా, ఎందుకు కళ్యాణ్ అక్కడ పేరు చెప్పలేదు? జస్ట్ పేరు మెన్షన్ చేయకపోయినా తనుజ ఫ్రెండ్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని చెప్పింటే అయ్యే పోయేది అక్కడతో. అప్పుడు పాజిటివిటీ ఇంకా హైప్ వచ్చేదేమో అని నాకైతే అనిపించింది. నాకు తెలిసినంత వరకు తనుజ ఎక్కడ ఆ వీడియో వైరల్ అయిపోయి నెగిటివిటీ ఇద్దరి మీద పెరిగిపోతుందేమో, చాలా ఇది అవుతుందేమో, స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పి ముందుగానే లైవ్ చేసి క్లారిటీ ఇచ్చిందైతే నాకైతే అనిపించింది. అందులో నెగిటివిటీ నాకైతే అనిపించట్లేదు. సో చాలామంది నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అది అయిపోతానే 1 అవర్ అయిపోతానే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అయ్యి ఇదంతా ఎమోషనల్ డ్రామా అని ఎవరో మెసేజ్లో తనుజని ట్యాగ్ చేసేసినారు. తనుజ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎండింగ్లోకి వెళ్ళండి, అవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇదంతా ఎమోషనల్ డ్రామా, ఫేక్ డ్రామా కదా. ఇన్ని రోజులు నెగిటివ్ ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇది చిన్న ఇష్యూనే, ఇన్ని రోజులు ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. వాళ్ళ భార్య ఈమె వల్లే విడాకులు ఇచ్చిందని చెప్పి పెద్ద పబ్లిసిటీ చేశారు, అప్పుడు రాలేదు. ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ చాలా నెగిటివిటీ వచ్చింది, అప్పుడు ఈమె బయటికి రాలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఈ రకంగా ఇస్తుంది, ఇదంతా పక్కా ప్రీ ప్లాన్డ్ అని చెప్పి అంతా సెట్ చేశారు. వీళ్ళిద్దరూ ఫేక్ రిలేషన్షిప్, ఈ పవన్ సాయి తనుజ ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారు, హరితమ్మ వీళ్ళకి 2027లో పెళ్లి చేయబోతోంది అని చెప్పి ఒకటే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ పోస్టులు పెడుతున్నారనమాట. నేను చూశాను అవి ఇన్స్టాగ్రామ్లో. తనుజ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఎండింగ్లో ట్యాగ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఎండింగ్లోకి వెళ్ళండి, ఎవరెవరైతే ట్యాగ్ చేస్తుంటారో వాళ్ళ నేమ్స్ అన్నీ అక్కడ వాళ్ళ పోస్టులన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎవరైనా రీల్స్ చేసినా లేదా ఏదైనా పోస్ట్ చేసినా కనిపిస్తాయి అనమాట. అట్లా ఏమేమో రాసారు ఫేక్ రిలేషన్షిప్లో, వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు, 2027లో పెళ్లి చేయబోతా ఉంది హరితమ్మ అని చెప్పి రకరకాలు. నిజం చెప్పాలంటే పోనీ ఇదంతా జరగడానికి మెయిన్ కారణం వచ్చేసి యూట్యూబ్ వీడియో అయి ఉండొచ్చు, ఇంకొకటి తనుజ లైవ్ అయి ఉండొచ్చు. సో ఆ యూట్యూబ్ వీడియో చేసింది పక్కన పెడితే తనుజ లైవ్కి రాకుండా ఉంటే సైలెంట్గా ఉండేదేమో అని నాకైతే అనిపించింది. తనుజ లైవ్కి వచ్చే విషయాన్ని తనుజ నోటి ద్వారానే చాలామందికి తెలిసింది నిజం చెప్పాలంటే, లేకుంటే చాలామందికి తెలియదు ఈ విషయం. తనుజ లైవ్కి వచ్చి మాట్లాడుతుంటే దేని గురించి మాట్లాడుతుంది ఏమవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో. తను చెప్పేంత వరకు ఎవరికీ తెలియదు ఈ విషయం నిజం చెప్పాలంటే. తను చెప్పకోకుండా వాటిని పట్టించుకోకుండా ఈ పీపుల్స్ ఇంతేలే, నెగిటివ్ పీపుల్ ఇంతేలే అని చెప్పి వదిలేసి తన పని చేసుకుంటూ ఉంటే ఈరోజు కొంచెం నెగిటివ్ తగ్గేదేమో అనిపించింది. ఈ లైవ్ చేసినప్పటి నుంచి తనకైతే కొంచెం నెగిటివిటీ వచ్చింది ఖచ్చితంగా. సో చాలామంది పీపుల్ అలానే ఫేక్ ఇది అని చెప్పి అంటున్నారు. ఏం ఫేక్ లేదండి, నాకైతే ఏం అనిపించట్లేదు నిజం చెప్పాలంటే. నాకు ఎక్కడ అనిపించిందంటే కళ్యాణ్ పవన్ సాయి హెల్ప్ చేసిన తర్వాత పేరు చెప్పకపోయినా తనుజకి ఒక కాల్ చేశాను, తనుజ ఫ్రెండ్ వచ్చి ఇలా సాల్వ్ చేశారు, ఒక కాల్తో సాల్వ్ చేసేసారు అని చెప్పింటే అయిపోయేదేమో అనిపించింది నాకు అంతే. అక్కడ తను చెప్పింటే ఈరోజు తనుజ చెప్పినా కూడా నెగిటివిటీ పెరిగేది కాదు కదా అనిపించింది నాకు. సో మొత్తానికైతే కొంచెం లైవ్ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చింది, కానీ పోతుందిలేండి అనిపించింది నాకైతే. బిగ్ బాస్ స్టార్ట్ అయితే వీళ్ళ మీద ఫోకస్ తగ్గుతుంది, బిగ్ బాస్ 10 మీద ఫోకస్ పెరుగుతుంది జనాలకి.
సో చూడాలి బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీదనే ఇంకా అలానే ఉంటారా, నెగిటివ్తోనే మాట్లాడుతూనే ఉంటారా అని చెప్పి అనిపించింది. ఆ మ్యూచువల్స్ ఎడిట్స్, కొన్ని లవ్ ఎడిట్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయండి. అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. మ్యూచువల్స్, కొంతమంది మ్యూచువల్స్ గురించి మంచిగానే మాట్లాడింది అనమాట. కొంచెం ఎడిట్స్ అవన్నీ చూస్తేనే కొంచెం ఇదిలాగుంటుంది, అది కూడా చెప్పింది అనమాట. మొత్తానికైతే ఇది నాకైతే అనిపించింది, నేనైతే చెప్పేశాను. అన్నీ చెప్పానని అనుకుంటూ ఉన్నాను. మొత్తానికైతే కొంచెం నెగిటివ్ వచ్చింది, కానీ తగ్గిపోతుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారని అనుకుంటున్నా. ఇక సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అబ్బా సపోర్ట్ చేయట్లేదు. సో అంతే వీడియో. బై బై.